దేశ నాశనం అవడానికి కారణం మనం ఈ అనవసరమైన రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసే కొన్ని జర్నలిస్టులు, ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్న ప్రభుత్వాన్ని కొంచెం నిలకడగా కొంతకాలం టైం ఇవ్వకుండా ఇట్లా దింపుకుంటూ పోతుంటే అభివృద్ధి చేసే ఇది అవకాశం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు గెలవడం కోసం ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పేసి ఫ్రీ బిస్కెట్స్ పెట్టేసి ఎట్లా గెలవాలని చూసుకుంటూ ఉంటారు. కానీ ఇంకా అభివృద్ధి మీద ఏడబెడతారు కాన్సన్ట్రేషన్. ఈ నెల చెడగొట్టేది మనమే. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన దేశం మీద టెర్రర్ అటాక్స్ ఎన్ని జరిగాయి, ఇప్పుడు ఏం చేసింది? కనీసం వాళ్ళకి తిరిగి ఎలాంటి సమాధానం చెప్పింది? ఏం చేయకుండా చూస్తూ ఊరుకుంది. రాజమహల్ హోటల్ మీద కానీ, ఛత్రపతి శివాజీ అది రైల్వే స్టేషన్ లో కానీ, ఇలా చాలా చోట్ల ఈ వచ్చిన టెర్రరిస్టులు బాంబు అటాక్ చేసి ఎంతమంది అమాయకులు చంపేశారు, ఎంతమంది పోలీసులు చనిపోయారు. పలానా పాకిస్తాన్ నుంచి పలానా బోట్ వచ్చింది ఇట్లా దిగారని ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు నాయకులు పట్టించుకోలే. అది మేము వచ్చేవారు కాకుండా ఉంటే ఊకే టైం వేస్ట్ చేసి అంతమంది ప్రాణాలకి సంపద నష్టానికి కారకులైనారు. ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది? టిట్ ఫర్ టాట్ అన్నట్టు దానికి సమాధానం చెప్పామా? మా జోలికి వస్తే ఓపో పగలబడతామని చెప్పేసి మన ఆపరేషన్ సింధూర్ కానీ అంతకుముందు సర్జికల్ స్ట్రైకులు కూడా చేసాం కదా. మనిషి ఏంటంటే ఎప్పుడు ఉన్నదప్పటికప్పుడు మర్చిపోతాడు, ఇంకా లేని దాని గురించి ఆలోచిస్తాడు. ఇండియాలోనే జనాభా ఎక్కువ ఉన్నారు, అంతమందికి ఉద్యోగాలు ఎలా కల్పించాలి, అభివృద్ధి కావాలి, అన్ని కావాలి, డెవలప్ కావాలి. ఆశామాషిన ఊకే అది చేయలేదు ఇది చేయలేదు అంటాం కాదు. మన ఇప్పుడు సుఖాలు వీళ్ళంతా ఉన్నారు కదా, యూట్యూబర్స్ మన తెలుగులో కానీ కొంత జర్నలిస్టుల పేర్లు చెప్పుకునే వాళ్ళంతా ఉన్నారు కదా. చెప్పండి, దాని లెక్కలు చెప్పండి. ఎలా చేయమంటారు చెప్పండి. ఈ రక్షణకి ఎంత అవుతుంది, పథకాలకి ఎంత అవుతుంది, ఈ రోడ్లు ఎంత అవుతుంది, ఎంత బడ్జెట్, ఎంత అమౌంట్ మిగిలి ఉంది, అది కూడా చెప్పండి. సమస్య లేదు కాదు, రాసుకుని చేయట్లేదా అది చెప్పండి. మీరు అది చెప్పుకోకుండా నువ్వు చేయంటే ఏడవుతుంది. ఇంట్లో ఒక పిల్లడు 2 పిల్లలు ఉంటే మనం ఏదో రకంగా మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ, ఫుడ్ ఎలా. ఒక 5 మంది 10 మందిలో ఉన్న ఫ్యామిలీ ఎలా ఉంటుంది? ఆ తండ్రి అయిన వాడు ఎంత కష్టపడి తేవాలి. ఆ చదువులు కానీ వాళ్ళ ఆరోగ్యాలని ఎలా. మన ఇంట్లో సమస్య అర్థమైతే మన దేశ సమస్య అర్థమవుతుంది. పక్కన చైనా కూడా జనాభా ఎక్కువ ఉంది కదా, అది బాగా అభివృద్ధి చెందుతుంది కదా అని చెప్పి అనొచ్చు. మీరు సార్ చూసుకోండి, అక్కడ ప్రజాస్వామ్యం కాదు. ఒక ఇన్ఫింగ్ లాంటి వాడు వస్తే దగ్గరగా ఆ మనిషి చచ్చేంత వరకు 20-30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కంటిన్యూగా ఉంటారు. మనలాగా ఏదో ప్రజాస్వామ్యం పేరు చెప్పుకుని ఈ గవర్నమెంట్ ఆట మీద అనవసరమైన రాతాంతాలు, ఈ కాక్రోచ్ CJP ఇలా తొక్కలో పెడితే మొత్తం లేపడేస్తారు. అంత స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి అది అంత డెవలప్ అయింది. గవర్నమెంట్ మీద అనవసరమైన కామెంట్లు చేస్తే లేపడేస్తారు. ఉన్నవాడికి టైం ఇస్తాడు కాబట్టి వాళ్ళు డెవలప్ చేస్తాడు. మనం ఒక వ్యక్తి కూడా లాగేస్తాం, ఏడవుతుంది డెవలప్. మళ్ళీ ఆ ప్రభుత్వాలు నిలబడటం కోసం మన ప్రజలకి ఆ స్కీమ్ ఈ స్కీమ్ అనుకుంటా డబ్బులు పంచి అభివృద్ధికి పోయే డబ్బు అంతా ఇట్లా వేస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. CJP కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పి ఇన్స్టాలో ఒక అకౌంట్ ఓపెన్ అయింది. అంటే బీజేపీ పార్టీని ఇండైరెక్ట్గా ఒక కాక్రోచ్ జనతా పార్టీ లాగా క్రియేట్ చేస్తూ ఎంతోమందిని ఫాలోవర్స్ని, అంటే నిరుద్యోగ యువతని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నడుస్తాం. మన భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యంలో మనకున్న ప్రజాస్వామ్యాన్ని సక్రమంగా వినియోగించుకోకుండా ఇప్పుడున్న జర్నలిస్టులు కానీ కొంతమంది యువత అతిగా స్పందించి ఈ ప్రభుత్వాల మీద లేనిపోని కామెంట్లు, వ్యవస్థని సక్రమంగా అర్థం చేసుకోకుండా సోషల్ మీడియాలో ప్రజలతోనే ఎన్నుకోబడిన ఈ ప్రభుత్వాన్ని యువత ఒక కాక్రోచ్ లాగా దేశంలోనే ఉంటూ మన తిండి తింటూ సక్రమంగా ఎడ్యుకేషన్ చదువు లేకుండా ఈ ప్రభుత్వాల మీద ఈ సోషల్ మీడియాలో లేనిపోని ప్రోపగండా సృష్టిస్తున్నారు. వీరంతా ఒక కాక్రోచ్ అని చెప్పేసి ఆ జడ్జి గారు అన్న దానికి వేరే ప్రభుత్వం కూడా ఎవరేమనలా. జడ్జి గారు అన్నందుకు, జడ్జి అంటే న్యాయ వ్యవస్థ అంటే డైరెక్ట్గా పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు సంబంధించినది. ఆయన అంటే కూడా అర్థం చేసుకోకుండా వెంటనే ఒకడు ఇక్కడ అమెరికాలో ఉండి కాక్రోచ్ జనతా పార్టీ అనేది పెట్టేశాడు. ఈ యువతని ప్రభుత్వానికి వ్యతిరేక కార్యకలాపాలకి, ఈ యువతని ప్రభుత్వానికి ఇప్పుడున్న సమాజానికి దేశం యొక్క విద్రోహ చర్యలకు ప్రేరేపించేలాగా ఈ యొక్క అకౌంట్ తయారైంది. అందుకే ఇప్పుడు ఆ అకౌంట్ కూడా డిలీట్ చేశారు. అయితే మనం అన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం, 75 సంవత్సరాలు. అది సక్రమంగా లేదనే కదా ఇప్పుడు బీజేపీని గెలిపించింది. కనీసం ప్రజలతో ఎన్నుకోబడిన గవర్నమెంట్ కన్నా వాల్యూ ఇవ్వండి, ప్రజలకి వాల్యూ ఇవ్వండి. వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరాలు 13 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది. బీజేపీ ప్రభుత్వం ఎన్ని చేసింది? హైవేలు నిర్మించింది, రైల్వేస్ డెవలప్ చేసింది, 370 రద్దు చేసింది, మనీ డిమానిటైజేషన్ చేసింది. ఎందుకు? బ్లాక్ మనీ తయారవుతుందని చెప్పేసి
ముందు గవర్నమెంట్ చేసిన తప్పులకి టెర్రర్ అటాకులు బ్లాక్ మనీతో నడుస్తున్నాయని చెప్పేసి దాన్ని రద్దు చేశారు. ఇలా ఎన్నో విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు వచ్చిన ఈ 10 సంవత్సరాల్లోనే ఇన్ని రకాల చేశారు. మనం ఏదైనా కొంత టైం ఇవ్వాలి కదా గవర్నమెంట్కి. టైం ఇస్తే అది నెక్స్ట్ అన్ని చేసుకుంటూ వస్తుంది. మనది ఎట్లా తయారైందండి మన సమాజం, ఏ ప్రభుత్వమైనా కొంచెం కొంతకాలం నిలకడగా పనిచేస్తే అది ఏదైనా చేయగలుగుతుంది. మనం 5 సంవత్సరాలు ఎక్కియటం, మళ్ళీ ప్రజాస్వామ్యం పేరుతో ఓటింగ్తో మళ్ళీ దింపేయటం, మనం కూడా ఎవరిని ఎక్కిస్తాం ఆడిని 5 సంవత్సరాలు కరెక్ట్గా పని చేయని వాడిని దింపుతాం. ఇట్లా కరెక్ట్గా ఒక కన్సిస్టెన్సీ లేకుండా వచ్చిన వాళ్ళు దింపుకుంటూ పోతుంటే ఇంకెక్కడ అభివృద్ధి అవుతుంది దేశం?